సోది సుత్తి లేకుండా మంచి ఆరోగ్యం కోసం వీటినా మేము మిస్ అవుతుంది అనే ఒక మంచి వీడియోని నేను మీకు చూపిస్తాను. ఎండాకాలం వచ్చేసిందండి, ఏమీ తినబుద్ధి కాదు. పుల్ల పుల్లగా నోటికి కారం కారంగా ఉండి మంచిగా ముద్ద మీద ముద్ద లాగించాలి అంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ఫాలో అవ్వాల్సిందే. ఈ రెసిపీ వల్ల లాభాలు చాలామందికి విటమిన్స్, మినరల్స్, అలాగే ఫైబర్, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ బాగా ఉన్న మంచి రెసిపీ. అయితే ఇందులో నేను పచ్చి మామిడికాయ, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పల్లీలు వాడుతున్నాను. పచ్చి మామిడికాయ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. పచ్చి కొబ్బరి, అలాగే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు, పచ్చిమిరపకాయ అన్నీ 5 నిమిషాలు దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత అందులో చిన్న చింతపండు ముక్క వేసుకొని మనం మిక్సీలో చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకొని మనం మిక్సీ కొట్టేసుకుందాం. అలాగే ఏవైతే ముక్కలు కట్ చేసుకున్నాం అవి కూడా కచ్చా పచ్చాగా కాకపోయినా మెత్తగా వేసుకొని తాలింపు వేసుకొని తినండి. ముద్ద మీద ముద్ద లాగిస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.